హాయ్ స్టూడెంట్స్, నిన్నటి వీడియోలో నేను అసిస్టెంట్ ఏఈ అండ్ ఏడబ్ల్యూ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్. సో ఇది కాకుండా ఇంజనీరింగ్ రిలేటెడ్ పోస్టులు ఇంకా కొన్ని మిగిలిన్నాయి. సో వాటి ఎలిజిబిలిటీ గురించి తెలియక నిన్న చేయలేకపోయాను వీడియో. మళ్ళీ చేస్తానని కూడా ఇన్ఫామ్ చేశాను మీకు. సో ఈరోజే మనకు పీడిఎఫ్ వచ్చింది, మీకు టెలిగ్రామ్లో కూడా పెట్టేశాను పీడిఎఫ్. సో ఎలిజిబిలిటీ వచ్చేసి ఇది ఇంటర్ డిసిప్లినరీ, అంటే అందరికీ ఈక్వల్ ఎలిజిబిలిటీ ఉన్నట్టుగానే ఉంది యాజ్ పర్ సర్వీస్ రూల్స్ మనం గమనిస్తే. సో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్కి వచ్చేసి డిప్లొమా ఇన్ సివిల్ ఆర్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్. టెక్నికల్ అసిస్టెంట్ అయితే ఐటీఐ ఇది మినిమం క్వాలిఫికేషన్ అని ఇచ్చారు, అంటే హయ్యర్ క్వాలిఫికేషన్ కూడా ఎలిజిబిలిటీ ఇస్తారు. బట్ ఏఈకి మాత్రం ఇంకా నాకు కొంచెం డౌట్గా ఉంది. సో నోటిఫికేషన్ తర్వాత కన్ఫర్మ్ చేసుకుందాం ఏఈ గురించి, ఎందుకంటే ఏఈఏడబ్ల్యూ ఇష్యూ ఒకటి ఉంది కాబట్టి ప్రస్తుతానికి కొంచెం అనుమానం ఉంది నాకు. ప్రస్తుతానికైతే ఉన్న పబ్లిక్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఏఈకి ఇంటర్ బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అన్నట్టే ఉంది. బట్ స్టిల్ లెట్స్ వెయిట్ అండ్ సీ టిల్ నోటిఫికేషన్. మన ఏఈకి పెద్ద సపరేట్గా ప్రిపేర్ అయ్యే సిలబస్ చాలా తక్కువ కాబట్టి ఓకే, జస్ట్ మైండ్లో పెట్టుకోండి అని చెప్తున్నాను అంతే, అంతకంటే ఏం లేదు. ఆర్ఎండ్బీకి అయితే 2015లో క్లియర్గా మెన్షన్ చేశారు డిప్లొమా ఈజ్ మ్యాండేటరీ అన్నట్టుగా, మిగిలిన వాటికి లేదు. బట్ ఈసారి ఏమవుతుందో చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం, ఓకేనా. సో దీనికైతే మినిమం క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ సివిల్ ఆర్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ అని ఉంది, జేటీఓ టెక్నికల్. సో ఫస్ట్ అసలు ఇది ఎలాంటి జాబు, ఎంత శాలరీ వస్తుంది, అసలు మనం ట్రై చేయాలా లేదా అనే డౌట్స్ ఉంటాయి. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్టికులర్గా సివిల్ వాళ్ళకైతే దాదాపు 1100 చేంజ్ ఏడబ్ల్యూలే ఉన్నాయి, ఇంకా ఏఈలు కూడా మంచి నెంబరే ఉంది. కాబట్టి సివిల్ వాళ్ళకు ఏడబ్ల్యూఏఈ రిలేటివ్లీ కొంచెం ఈజీ అయిపోయింది ఇప్పుడు. పర్టికులర్గా ఏడబ్ల్యూ అయితే ఇంకా చాలా ఈజీ అయిపోయింది, నెంబర్ ఆఫ్ పోస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. బట్ మెకానికల్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఈక్వల్ ఎలిజిబిలిటీ ఉంది. ఇది మరి చిన్న శాలరీనా అనేదాన్ని, సో యాజ్ పర్ న్యూ బేసిక్ నేను వెరిఫై చేస్తే చూడండి, ఏడబ్ల్యూ 54,220 కరెంట్ ఎంట్రీ లెవెల్ బేసిక్, ఏఈకి వచ్చేసి 45,960. ఇది కాకుండా టెక్నికల్ ఆఫీసర్, ఇది చాలామందికి తెలియని ఒక అద్భుతమైన పోస్ట్. టెక్నికల్ ఆఫీసర్ చాలా చాలా మంచి పోస్ట్. పబ్లిక్ డీలింగ్ లేనటువంటి ఒక గవర్నమెంట్ జాబ్ సివిల్ ఇంజనీర్లకు ఉన్న ఒకే ఒక పోస్ట్ అన్నమాట. నార్మల్ ఆర్ఎండ్బి కాకుండా రిమైనింగ్ డిపార్ట్మెంట్స్లో కూడా పబ్లిక్ డీలింగ్ లేనటువంటి ఒక జాబ్ టీఓ. సో చాలా మంచి ఆపర్చునిటీ, బేసిక్ కూడా ఈక్వల్ టు ఏఈ మీరు గమనిస్తే. ఇన్ఫ్యాక్ట్ చాలా డిపార్ట్మెంట్స్లో ఏడబ్ల్యూస్ని ఏఈస్నే టీఓగా తీసుకుంటారు అనమాట. సపరేట్ టీఓ రిక్రూట్మెంట్ అనేది నేను ఎప్పుడు చూడలేదు, బట్ ఫస్ట్ టైం చూస్తున్నా. సో దీని ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మోస్ట్లీ ఇంటర్ డిసిప్లినరీ, సేమ్ డిప్లొమా దీనికి ఎలా అయితే ఉందో డిప్లొమా ఇన్ సివిల్ ఆర్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఉండడానికి అవకాశం ఉంది, గ్యారంటీగా చెప్పలేను కానీ, లేదా డిప్లొమా ఇన్ సివిల్ ఉండొచ్చు. బట్ ఒకవేళ ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ వస్తే మాత్రం పర్టికులర్గా అమ్మాయిలకైతే చెప్తున్నాను, మీకు ఏడబ్ల్యూ వచ్చినా సరే టీఓకే వెళ్ళిపోండి. చాలా మంచి జాబ్ ఇది, కంప్లీట్లీ ఆఫీస్ వర్క్. సో ఓన్లీ మనకు అంత మేనేజ్మెంట్ ఉంటుంది అనమాట, ఓవరాల్ ప్రాజెక్ట్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేయడము, కొంచెం పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది టీఓగా. ఎందుకంటే నా వైఫ్ చాలా కష్టపడి 6 సంవత్సరాలుగా పోరాడి టీఓ తెచ్చుకుంది, అంటే ఏడబ్ల్యూగా వదిలేసి టీఓ తెచ్చుకుంది. తన శాలరీ ఏడబ్ల్యూదే వస్తుంది అయినా కూడా, బట్ కింద క్యాడర్ జాబ్ తీసుకుంది కావాలని. ఎందుకు అంటే ఆ వర్క్ తగ్గుతుంది అని. సో అది చాలా మంచి ఆపర్చునిటీ. తనకు కూడా హెచ్ఎండ్డబ్ల్యూఎస్ కొత్త రిక్రూట్మెంట్ రావడం వల్ల ఛాన్స్ దొరికింది టీఓగా, లేకపోతే దొరికేది కాదు. సో కొత్త రిక్రూట్మెంట్ వచ్చి ఒక టీఓ ఖాళీ ఉండడం వల్ల తన ప్లేస్లో ఇంకొకరు వచ్చి తనకు టీఓ వచ్చింది అనమాట. 6 సంవత్సరాలు ఎదురు చూసింది తన క్యాడర్ తగ్గించుకోవడానికి అనమాట. ఓకే, సో ఇది చాలా మంచి పోస్టు. ఇవి ఎక్కడున్నాయంటే పబ్లిక్ హెల్త్లో ఉన్నాయండి. పబ్లిక్ హెల్త్లో ఉంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సిటీ పోస్టింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది మళ్ళీ. సో సిటీ పోస్టింగ్ వితౌట్ పబ్లిక్ డీలింగ్, ఏఈ క్యాడర్. సో నెక్స్ట్ ప్రమోషన్ ఆబ్వియస్లీ మనకు డిఈ లెవెల్కి ఉంటుంది, బట్ ప్రమోషన్ మేబీ కొంచెం లేట్ అయితే అవ్వచ్చు కానీ. బట్ నన్ను అడిగితే మాత్రం చాలా ఏడబ్ల్యూఎస్ కంటే కూడా టీఓ మంచి జాబ్, ఓకేనా. సరే, నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ 32,810. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ 26,400. ఇవి శాలరీలు కాదండి, బేసిక్ పే. నెక్స్ట్ శాలరీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే కరెంట్ డిఏ 17.77% ఉంది. సో దీనికి ఇంటూ 1.17 వేసుకుంటే మీకు బేసిక్ ప్లస్ డిఏ వస్తుంది. బట్ ఇంకా హెచ్ఆర్ఏ కూడా ఉంది కదా మనకి,
మీరున్న ప్లేస్ని బట్టి ఈ రెండు కానీ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో సపోజ్ మీకు సిటీ పోస్టింగ్ వచ్చిందనుకోండి, ఇది ఒక 18% అనుకుందాం. 18, 24, 42. ఓకే, సో 1.42 ఇంటూ వాట్ ఎవర్ మే బి ద బేసిక్ పే యూ హ్యావ్. ఇక్కడ ఉన్న బేసిక్ పే. ఓకే, ఇంకా ఏమైనా చిన్న చిన్న అలవెన్స్లు ఉంటే ఉండొచ్చు, బట్ మెజారిటీ శాలరీ అయితే ఇంకా ఇన్కమ్ ట్యాక్స్, పిఎఫ్ కటింగ్ లోను వాట్ ఎవర్ ఇన్ హ్యాండ్ విల్ గెట్. సో గ్రాస్ పే అయితే అప్రాక్సిమేట్లీ ఇంత ఉంటుంది మీకు. ఓకే, జస్ట్ రఫ్గా చెప్తున్నాను. అదే వేరే పోస్టింగ్ అయితే ఆటోమేటిక్గా దానికి తగ్గట్టు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీలు ఎన్ని ఉన్నాయి చూద్దాం. సో ఇరిగేషన్లో మనకు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ 212, ఆర్ఎన్బిలో 60, పబ్లిక్ హెల్త్లో 32. అంతేనా? వేరే డిపార్ట్మెంట్ ఏం రాసిన. ఓకే, ఎలిజిబిలిటీ. టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి 95, 27, 6. టెక్నికల్ ఆఫీసర్ వచ్చేసి 9. ఓకే, ఓన్లీ పబ్లిక్ హెల్త్లో ఉంది. ఇరిగేషన్లో టీఓలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదు యాజ్ పర్ సర్వీస్ రూల్స్. మరి ఇందులో అయినా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉందో లేదో కూడా నాకు తెలీదు. ఉంటే మాత్రం పర్టికులర్గా అమ్మాయిలకు మాత్రం ఇది చాలా మంచి జాబు. చాలా ఎవరికి తెలియదు కూడా, చాలామందికి ఇన్ఫర్మేషన్. నార్మల్ ఆస్పిరెంట్స్కి బేసిక్ పేనే కనపడుతుంది, వర్క్ నేచర్ తెలియదు చాలామంది ఆస్పిరెంట్స్కి. సో నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఆల్రెడీ చూశాను కాబట్టి ఆ వర్క్స్. ఓకే, సో దిస్ ఈజ్ ద బెస్ట్ జాబ్. ఈ విషయం నేను ఆ రోజే కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టాను, అప్రూవల్ వచ్చిన రోజు. టీఓ ఒకవేళ ఉంటే మాత్రం వదిలిపెట్టద్దండి అని. ఓకే, సరే టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి చూద్దాం. 4, 9, 10, 304 జేటీఓలు ఉన్నాయి. 13, 5, 18, 12, 128. ఓకే, సో జేటీఓలు చాలా ఎక్కువ ఉన్నాయి, 304. అండ్ టెక్నికల్ అసిస్టెంట్ 128, 9. ఓకే, సో జేటీఓ చూడండి 304 పోస్టులు ఉన్నాయి. మరి శాలరీ ఎంత ఉంది అంటే జేటీఓకి ఎంత? 32,810 ఇంటూ 1.42 వేయండి, ఎంత వస్తుందో చూద్దాం. 32,810 ఇంటూ 1.42 46,590. ఓకే, సో ఎంత కటింగ్స్ తీసుకున్నా ఒక 42,000 దాకా అయితే రావచ్చు. 40+ అయితే గ్యారంటీ. ఓకే, సో తక్కువ శాలరీ ఏం కాదు, డెఫినెట్లీ ప్రైవేట్ కంటే చాలా బెటర్. వర్క్ అంటారా, ఇక వర్క్ లోడ్ అనేది ఎక్కడ అయినా ఉంటుందండి. ఇక వర్క్ అంటే ఇక మీకు సివిల్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ జాబ్ వైపు వచ్చారంటే వర్క్ చేయాల్సిందే. బట్ డీసెంట్ బేసిక్ పే, అంటే పే రివైజ్ అయింది కాబట్టి డెఫినెట్గా చిన్న బేసిక్ పే అయితే కాదు ఇది. మనకు ట్రై చేయొచ్చు. పర్టికులర్గా మెకానికల్, ఎలక్ట్రికల్ వాళ్ళకి మాత్రం గవర్నమెంట్ సెక్టార్లోకి ఎంటర్ కావడానికి ఒక మంచి ఆపర్చునిటీ జేటీఓ. హ్యూజ్ నెంబర్ 304. ఇక టెక్నికల్ అసిస్టెంట్ అంటే అది మరీ చిన్న క్యాడర్ అయినా శాలరీ అయితే మరీ తక్కువేం కాదు. 26,410 ఇంటూ 1.4 చూద్దాం అది ఎంత వస్తుందో. 26,410 ఇంటూ 1.42 37,000 చేంజ్ వస్తుంది. సో చిన్న శాలరీ వాళ్ళకు కటింగ్స్ కూడా తగ్గుతాయి ఆటోమేటిక్గా, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ కిందికి వస్తుంది కాబట్టి కటింగ్ కూడా తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. సో ఎనీవే 30,000 పైననే శాలరీ వస్తుంది. దీనికైతే దగ్గర 45,000 వస్తుంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయాల్సిన ఇది. సిలబస్ గురించి ఇది ఇంటర్ డిసిప్లినరీ కాబట్టి ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అనేది అసలు ఊహించలేకపోతున్నాను నేను కూడా. నార్మల్ వర్క్ ఇన్స్పెక్టర్ సిలబస్ అయితే సివిల్ది మనకు ఐడియా ఉంది. బట్ ఇది ఎలిజిబిలిటీలో చూస్తేమో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అని ఉంది. అంటే జనరల్ పేపర్ కామన్గా పెట్టి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ సపరేట్గా పెడతారా, ఉన్న పోస్టులని ఎట్లా డివైడ్ చేస్తారు, ఇది క్లారిటీ రావడం లేదు ఇంకా. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఇలాంటి నోటిఫికేషన్ మనం చూడడం కూడా. మోస్ట్ ప్రాబబ్లీ జనరల్ సపరేట్గా పెట్టి ముగ్గురికి సపరేట్ టెక్నికల్ ఎగ్జామ్ పెట్టి ఆ మార్క్స్ ద్వారా తీసుకోవచ్చేమో, అదొకటే పాసిబిలిటీ. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ స్టాండర్డ్ ఆఫ్ ది ఎగ్జామ్ అయితే మనకు డిప్లొమా లెవెల్ ఎగ్జామ్. సో ఏఈ ఎగ్జామ్ కంటే ఇంకొంచెం తక్కువ స్టాండర్డ్ ఉండడానికి అవకాశం ఉంది. బట్ డెఫినెట్లీ నెగ్లెక్ట్ చేసే పోస్ట్ అయితే కాదనిపించింది బేసిక్ చూస్తే మాత్రం. ఓకే, సో ఇది మీరు ట్రై చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం ఏడబ్ల్యూ కంటే కూడా చాలా డిపార్ట్మెంట్లో
పబ్లిక్ హెల్త్లో టీఓ మంచిది వస్తే మాత్రం. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.